ప్రభాకర్ పరారీలో ఎస్కాట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం. ఫోన్లో మాట్లాడుకుంటూ ఏమరపాటుగా ఉన్న ఎస్కాట్. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు సస్పెన్షన్. బత్తుల ప్రభాకర్ కోసం రంగంలోకి 15 బృందాలు. 2022లో జరిగిన తప్పు మళ్లీ చేసిన పోలీసులు. చేతిలో ఉండాల్సిన రైఫిల్ వాహనంలో పెట్టిన ఎస్కాట్. పోలీసులు చేసిన తప్పులనే మళ్లీ చేస్తున్నారు. రిమాండ్ ఖైదీలను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, కరడుగట్టిన నేరస్తుల విషయంలో ప్రతి క్షణం అప్రమత్తంగా వ్యవహరించాలి. కానీ కొంతకాలంగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఖైదీలు తమ కళ్ల ముందే పారిపోతున్నా ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత తప్పించుకున్న నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. పోలీసుల ఎస్కాట్ నుంచి తప్పించుకున్న కరడుగట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ గాలింపు కొనసాగుతోంది. అతడిని పట్టుకునేందుకు 15 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో 10 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలతో పాటుగా 40 మంది సిబ్బంది ఉన్నారు. బత్తుల ప్రభాకర్కు 2 ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లను, 2 గంజాయి నిందితులకు 3 ఏఆర్ సిబ్బందిని ఎస్కాట్గా ఇచ్చి విజయవాడ నుంచి పంపించారు. తిరుగు ప్రయాణంలో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద అల్పాహారం కోసం ఆగారు. ఆ సమయంలో ఎస్కాట్ సిబ్బంది ఫోన్లో మాట్లాడుకుంటూ ఏమరపాటుగా ఉండడాన్ని ప్రభాకర్ పసిగట్టాడు. ఒక్క ఉదుటున దూకి పరారయ్యాడు. సిబ్బంది తమ చేతిలో ఉండాల్సిన రైఫిల్ను వాహనంలోనే వదిలి రావడంతో కాల్పులు జరిపే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ ఉదంతంపై ఇప్పటికే విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సుగ్నాకర్ రావు, షడ్రక్లను సస్పెండ్ చేశారు. మరికొందరిపైన చర్యలు తీసుకునే వీలుంది. లో చేసిన తప్పునే పోలీసులు మళ్లీ చేశారు. పలు రాష్ట్రాల్లో 80కి పైగా కేసులున్న నేరగాడికి 2నే ఎస్కాట్గా ఇవ్వడం ఒక తప్పిదంగా కనిపిస్తోంది. 2022లో ప్రభాకర్ను విశాఖ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కేసుకు సంబంధించి వాయిదాకు వెళ్లి వస్తుండగా బత్తుల ప్రభాకర్ ఇలాగే పరారయ్యాడు. అయినా తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఇప్పుడు పరారైన సమయంలో ప్రభాకర్కు ఓ చేతికి బేడీలు ఉన్నాయి. మరో నిందితుడితో కలిపి వేసి ఉంటే పారిపోయే అవకాశాలు ఉండేవి కావని భావిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు 10 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు, 20 మంది సిబ్బందితో 15 బృందాలు గాలిస్తున్నాయి. 2 బృందాలను హైదరాబాద్, విశాఖలో గాలిస్తున్నాయి. అడ్మిషన్ల సమయంలో ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రభాకర్ కన్నమేస్తుంటాడు. గత ఏడాది జూలై 29న అర్ధరాత్రి ఎనికేపాడులోని ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో 82 లక్షలు, కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని తెలప్రోలులో ఉన్న ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీలో 90,000 దొంగతనానికి పాల్పడ్డాడు. ఆ సీజన్ అయ్యాక భారీ నివాసాలు, వాణిజ్య కేంద్రాలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుంటాడు. చోరీ సొత్తుతో ఖరీదైన కార్లు కొంటుంటాడు. పబ్లలోనూ గడుపుతుంటాడు. కొంత సొమ్మును రైలు పట్టాల వద్ద పాతిపెట్టి దాస్తుంటాడని సమాచారం. విద్యా సంస్థలు, ఆసుపత్రులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతుంటాడు. చిత్తూరుకు చెందిన ప్రభాకర్ విద్యా సంస్థలు, ఆసుపత్రులే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇతడిపై 42 కేసులున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో 44 వరకు కేసులున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఓ పబ్లో కాల్పులు జరిపిన ఘటనలో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.